నాంపల్లి బజాజ్ ఫర్నిచర్ షాపులో ఇటీవల చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదం యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని కలిచివేసింది. ఈ విషాద ఘటనలో 5గురు ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా సెల్లార్లో అక్రమంగా నిల్వ చేసిన ప్రమాదకర సామాగ్రి ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నాంపల్లి స్టేషన్ రోడ్లోని సాయి బిస్వాస్ ఛాంబర్స్లో ఉన్న బజాజ్ ఫర్నిచర్ క్యాసిల్లో శనివారం మధ్యాహ్నం సెల్లార్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదం దాదాపు 18 గంటల పాటు కొనసాగింది. ఈ ఘటనలో మహమ్మద్ ఇంతియాజ్, సయ్యద్ హబీబ్, బీబీలతో ప్రణీత్, అఖిల్ సహా మొత్తం 5గురు ప్రాణాలు కోల్పోయారు. సెల్లార్లో భారీగా పెయింట్లు, రసాయనాలు, చైనా నుంచి దిగుమతి చేసిన ఫర్నిచర్ సరుకులు నిల్వ చేయడం వల్లే మంటలు తీవ్రతరమయ్యాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తీవ్రంగా స్పందించారు. నగరంలో అక్రమంగా సెల్లార్లను గోడౌన్లుగా మార్చి వినియోగిస్తున్న కమర్షియల్ కాంప్లెక్స్లపై విస్తృత తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు హైడ్రా, జీహెచ్ఎంసీ, అగ్నిమాపక శాఖలు సంయుక్తంగా నగర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో పలు చోట్ల ఫర్నిచర్ షాపుల్లో అగ్నిమాపక నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించినట్లు గుర్తించారు. ప్రమాదకరంగా సరుకులు నిల్వ చేసిన కొన్ని స్టాండర్డ్ ఫర్నిచర్ షాపులను అధికారులు సీజ్ చేశారు. అలాగే ఘటనకు బాధ్యుడిగా భావిస్తున్న బజాజ్ ఫర్నిచర్ షాప్ యజమాని సతీష్ బజాజ్ను అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ, అగ్నిమాపక, రెవెన్యూ, విద్యుత్ శాఖల సమన్వయంతో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అగ్నిమాపక నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఎలాంటి సానుభూతి లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు. ఇదే సమయంలో సామాన్య ప్రజలకు కూడా కమిషనర్ రంగనాథ్ కీలక విజ్ఞప్తి చేశారు. నగరంలో ఎక్కడైనా సెల్లార్లను అక్రమంగా గోడౌన్లుగా మారుస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే హైడ్రా అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల సహకారంతోనే ఇటువంటి ప్రమాదాలను నివారించవచ్చని ఆయన స్పష్టం చేశారు.